జిల్లా డోర్నకల్ మండలం తెల్లబండ తాండాలో మిర్చి రైతులను మోసం చేస్తున్న దుండగుణ్ణి రైతులు పట్టుకున్నారు. వెయిటింగ్ కాంటా రూపంలో మోసాలకి పాల్పడుతున్నట్లుగా రైతులు గుర్తించారు. మిర్చి కొనుగోలు చేయడం కోసం దళారి గడియారం కాటాను ఉపయోగించి ఒక మిర్చి బస్తాకి 10 కేజీల చొప్పున కాటాలో నెంబర్లు మార్చి మోసం చేయాలని ప్రయత్నించినట్లు రైతులు తెలిపారు. ఇక గట్టిగా ప్రశ్నించడంతో తప్పును ఒప్పుకున్నాడు కేటిగాడు. మిర్చి కొనుగోలు చేస్తామని గడియారం కాటాతో గ్రామాల్లో దళార్లు తిరుగుతూ రైతులను మోసం చేస్తున్నారని తెలిపారు. టైం కాటతోనే పెడతామని సరే అని ఒప్పుకోండి. దానికి 31 కిలోలు వేరే కాటా పెట్టి 31 కేజీలు వచ్చింది మెజూకి. అతని కాటాలో వచ్చేసి 23 కిలోలు వెళ్తుంది. ఇంకో బస్తా వచ్చేసి 15 కిలోలు వెళ్ళింది మా కాటా. అతని కాటాలో 7 కేజీలు వెళ్ళింది. మొత్తం నా కాటాలో 46 కిలోలు వెళ్తే అతని దాంట్లో 29 కిలోలే తేలింది. నా దాంట్లో వదిలేసిన మా అన్న దాంట్లో నా దాంట్లో కాటా పెట్టినప్పుడు నేను పట్టించుకోలేదు, నేను గమనించలేదు. మా అన్న దాంట్లో కాటా పెట్టేసరికి మా అన్న దాంట్లో ఇదే సిచ్యువేషన్ దొరికితే అందులో దొరకబట్టి నా దాంట్లో వచ్చి మళ్ళీ కాటా పెడితే బయటపడ్డది. దయచేసి ఇటువంటి వ్యక్తులను ఎక్కడైనా చూసుకుంటే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలి. ఉన్న రేట్లలో కూడా చాలా తారుమారుగా ఉన్నది. రైతులకు చాలా నష్టం ఉంది. ఇటువంటి మాల్బేరగాలు వచ్చి మొత్తం రైతులకు నష్టం చేస్తున్నారు. దయచేసి మహబూబాబాద్ జిల్లాలో కురిసిన అకాల వర్షం వల్ల అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. 6 కాలం కష్టపడి పండించుకున్న పంట అకాల వర్షంతో నాశనం అవుతుందని, ఎంతో కష్టపడి పండించిన అన్నదాతలకు వడగండ్ల వాన కన్నీళ్లను మిగులుస్తుంది అని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు సొసైటీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన వరి ధాన్యం మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిచి ముద్ద కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. చిలుకోడు సొసైటీ ధాన్యం కొనుగోలు కేంద్రంలోకి నాణ్యత కోసం ఆరబోసిన వరి ధాన్యం కురిసిన వర్షానికి తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వేడుకున్నారు. నేను చిలుకోడు సొసైటీ సెంటర్ లో వరి ధాన్యం పోసాను. నైట్ కురిసిన అకాల వర్షానికి పట్టాలు కప్పిన వరి ధాన్యం మీద పట్టాలు కప్పిన పట్టాలు ఆగలేదు, గాలి నీళ్ళు లేచిపోయినాయి. మరి వరి ధాన్యం మొత్తం తడిసి ముద్దయినాయి. ఎటైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము. తడిచిన ఒడ్లు కూడా